శాంతి మంత్రం చూడండి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిః. వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి న పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. నిన్నటి మంత్రం చూడండి. రెండవ మంత్రం గాయత్రి మంత్రం. ఓం భూర్భువః స్సువః. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని పటిష్టం చేసేటువంటి ప్రఖ్యాతమైనటువంటి మంత్రం గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రం ఏమి చెబుతున్నది? ఓ పరమాత్మ, నీ దివ్యమైనటువంటి చైతన్యాన్ని, నీ దివ్యమైనటువంటి ప్రకాశాన్ని మేము ధ్యానిస్తాం. మా బుద్ధుల్ని నీవు ఉత్తేజపరచు అని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండటమే ఈ గాయత్రి మంత్రం యొక్క ఉద్దేశం. ఈ మంత్రం మన యొక్క బుద్ధిని ఉత్తేజపరిచి ఈ దేహాభిమానాన్ని, ఈ దేహ తాదాత్మ్యాన్ని వదిలించుకొని మన స్థితిలో మనం నిలిచేటట్టుగా మనకి సహాయపడుతుంది. లౌకికమైనటువంటి ప్రయోజనాలతో పాటు పారమార్థికమైనటువంటి ప్రయోజనం కూడా కలిగించేటువంటిది ఈ అద్భుతమైనటువంటి గాయత్రి మంత్రం. ఇక సూర్యుని యొక్క విశిష్టతని, ఆ సూర్యుని నుంచి ప్రాణులు ఏ ప్రకారంగా రావటం జరిగిందో ఇప్పుడు మనం తర్వాత మంత్రంలో తెలుసుకోబోతున్నాం. మూడవ మంత్రాన్ని చూడండి. సూర్య ఆత్మ జగతస్తస్తుషశ్చ సూర్యాద్వై ఖల్విమాని భూతాని జాయంతే సూర్యాద్యజ్ఞః పర్జన్యో అన్నమాత్మా సూర్య ఆత్మా జగతస్తస్తుషశ్చ సూర్యాద్వై ఖల్విమాని భూతాని జాయంతే సూర్యాద్యజ్ఞః పర్జన్యో అన్నమాత్మా. జగతః, ఈ మారుతూ ఉండేటువంటి ఈ ప్రపంచంలో తస్తుషః, మారకుండా ఉండేటువంటి తత్వం ఏదైతే ఉందో అదే ఆత్మ. అది ఆత్మ. ఈ ప్రపంచం అంతా మారిపోతూ ఉంటుంది,
కానీ మారిపోయేటువంటి ప్రపంచానికి ఆధారంగా ఏదైతే తత్వం ఉందో అది మారకుండా ఉండేటువంటి ఆత్మ, అదే సూర్య. ఆ ఆత్మయే సూర్యుడు. సూర్యాద్వై, ఆ సూర్యుని నుండే ఖలు నిజంగా ఇమాని భూతాని జాయంతి, ఈ ప్రాణులన్నీ కూడా వచ్చినాయి. ఆ సూర్యుడి నుంచే ఈ ప్రాణులన్నీ వచ్చినాయి. సూర్యుని నుండి యజ్ఞ, పర్జన్య, అన్నం, ఆత్మ ఇవి కూడా వచ్చినాయి. యజ్ఞాలు వచ్చినాయి, పర్జన్య మేఘాలు వచ్చినాయి, అన్నం అని అంటే కేవలం మనం తినేటువంటి అన్నం అని కాదు, మనం ఉపయోగించుకునేటువంటివన్నీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వస్తువులు కూడా ఇదిగో ఈ ఇంద్రియాలకు అన్నం. కాబట్టి ఇవన్నీ కూడా అలాగనే ఆత్మ అంటే ఇక్కడ పురుషుడు. కాబట్టి అన్నీ కూడా సూర్యుడి నుంచే వచ్చినాయి అని ఎంతో సింపుల్గా ఇక్కడ మంత్రంలో మాత్రం చెప్పడం జరిగింది. అయితే సృష్టిని గురించినటువంటి విషయాల్లో సృష్టి అనేటువంటిది అసలు సత్యం కాదు. సత్యం కానటువంటి సృష్టిని మరి సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి సత్యం కాదంటే నమ్మలేరు కనుక వాళ్ళకి ఎలాగో చెప్పాలి. ఆ చెప్పేటువంటి విధానంలో సందేహం రాకుండా ఉండాలి. అందుకని ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ స్థాయిలో చెప్పడానికి వీలుగా ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. మరి ఇక్కడ కూడా ఆ సూర్యుని నుంచే ప్రాణులు వస్తున్నాయి అని చెప్పడం వల్ల ఉద్దేశం ఏంటంటే ఈ సమస్తమైనటువంటి సృష్టికి ఆధారమైనటువంటి వాడు ఆత్మసూర్యుడు, పరమాత్మ సూర్యుడు అనేటువంటి భావనే ఇక్కడ కూడా మనకి తెలియజేస్తున్నారు. మారిపోయేటువంటి జగత్తులో మారకుండా ఉండేటువంటి తత్వం ఆత్మ, అదే సూర్యుడు. అదే ఈ జగత్తుకి ఆధారమైనటువంటిది. జగత్తేమో ఎప్పుడు మార్పులతో కూడుకొని ఉన్నటువంటిది. ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఉండదు. ఈ రోజును చూసింది మళ్ళీ ఓ సంవత్సరం తర్వాత చూస్తే ఇలాగనే ఉంటుందని గ్యారెంటీ లేదు. ఇక్కడ ఎప్పుడు మార్పులే. శరీరంలో కూడా అంతే మార్పులే, మనసులో మార్పులే, బుద్ధిలో మార్పులే, గ్రామాలు మార్పులే, చెట్లు చేమలు మార్పులే, అన్నీ మారిపోతూనే ఉంటాయి. అసలు మారకుండా ఉండేది ఈ జగత్తులో ఏమి లేదు. అందుకని దీన్ని జగత్ అన్నారు. జగత్ అంటే మారిపోయేది అని అర్థం, కదిలిపోయేది, మారిపోయేది అనేటువంటి అర్థం. అందుకని ఈ జగత్తంతా మారిపోయేది. ఈ మారిపోయేటువంటి జగత్తుకి ఆధారంగా ఏముందని అంటే మారకుండా ఉన్నటువంటి ఒకే ఒక్క ఆత్మస్వరూపం ఉంది, పరమాత్మ స్వరూపం ఉంది. అయితే ఇక్కడ మారిపోయేది ఏమిటి? మార్పు అంటున్నారు కదా, ఏమిటి ఇక్కడ మారిపోయేది అని అంటే నామాలు మారిపోతున్నాయి, రూపాలు మారిపోతున్నాయి, శరీరాలు మారిపోతున్నాయి. ఇలా అన్నీ కూడా ఇట్లా మార్పులు ఇవన్నీ మారుతూ ఉంటే ఆత్మ మాత్రం మారకుండా ఉంటుంది. ఇక్కడ ఆత్మ మారటం లేదు, అక్కడ సూర్యుడు మారటం లేదు. ఆ సూర్యుడు బాహ్యంలో ఉన్నటువంటి సూర్యుడు, అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మసూర్యుడు, ఈ రెండు మాత్రం మారేవి కాదు. అసలు పరమాత్మ అసలు మారే అవకాశమే లేదు. మరి ఆకాశంలో ఉన్నటువంటి బాహ్య సూర్యుడు మరి మారకుండా ఉంటున్నాడు, స్థిరంగా ఉంటున్నాడు అనేటువంటి విషయం మనకి తెలుసు. కాకపోతే సైన్స్ బాగా తెలియనటువంటి వాళ్ళకి సూర్యుడు ఇట్లా కదిలిపోతున్నాడని మనం అనుకుంటూ ఉంటాం. కానీ యథార్థం ఏమిటంటే సూర్యుడు కదలటం లేదు, భూమి కదులుతూ ఉంది. అంతే తప్ప సూర్యుడు కదలటం. సూర్యుడు ఎక్కడ ఉన్నటువంటి వాడు అక్కడే ఉన్నాడు. ఆ సూర్యుడు చుట్టూ 9 గ్రహాలు ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క గ్రహం చుట్టూ కొన్ని ఉపగ్రహాలు ఉన్నాయి. మొత్తం 45-50 ఉపగ్రహాలు ఉన్నాయి. అంటే సూర్యుడి చుట్టూ తిరిగేటువంటి గ్రహాలు 9 అయితే ఆ గ్రహాల చుట్టూ తిరిగేటువంటి ఉపగ్రహాలు కొన్ని. ఇవన్నీ కూడా వాటి కక్ష్యల్లో తిరుగుతుంటాయి. అంటే వాటి కక్ష్య అంటే దారి. అందుకని ఒకదానికోటి పోటీలు పడవు, ఎప్పుడు ఒకదాన్ని ఒకటి ఢీకొనం. కనుక వాటి దారిలో అవి ఎప్పుడు అట్లా తిరుగుతూ ఉంటాయి. అయితే అవి అలా అన్నీ తిరుగుతున్నాయంటే మరి కేంద్ర బిందువు ఏమిటంటే సూర్య భగవానుడు. కదలకుండా ఉండేటువంటి సూర్య భగవానుడిని కేంద్రంగా చేసుకొని ఈ గ్రహాలు ఉపగ్రహాలు అన్నీ కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. మరి సూర్యుడు కోట్ల సంవత్సరాల నుంచి అలా వెలుగుని, వేడిని
నిరంతరంగా ప్రసారం చేస్తూనే ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఆ వెలుగుని, కాంతిని, వేడిని స్వీకరించి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళు బాగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. అంతేకాదు సూర్యుడి యొక్క కిరణాల్లో కొన్ని రకాలైనటువంటి విటమిన్స్ ఉంటాయి. ఆ విటమిన్లను కూడా మానవుడు స్వీకరించి అదిగో తన యొక్క పోషణలో ఉపయోగించుకుంటూ ఉన్నాడు. మరి ప్రాణులన్నేమో వస్తూ పోతూ ఉంటాయి, ఏది శాశ్వతంగా ఉండదు. ప్రాణులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ సూర్యుడు మాత్రం నిరంతరాయంగా తన యొక్క కాంతిని, వేడిని, వెలుగుని, ఈ విటమిన్లని, ఈ కావలసినటువంటి ఆహారాన్ని, నీటిని, వాటన్నింటినీ కూడా ఆయన స్థిరంగా ఉండి ఇస్తూనే ఉంటాడు. కానీ ప్రాణులు మాత్రం వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టే బాహ్యంగా ఉన్నటువంటి సూర్యుడు కూడా స్థిరంగా ఉన్నటువంటి వాడే. ఈ ప్రాణులన్నీ వస్తూ పోతూ ఉన్న ఆ సూర్యుడు మాత్రం కదలకుండా స్థిరంగా ఉన్నాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక రెండవది ఆత్మసూర్యుడు. మరి ఈ ఆత్మసూర్యుడు ఏం చేస్తున్నాడండి అని అంటే, ఈ ఆత్మసూర్యుడు కూడా కదలకుండా ఉంటున్నాడు. ఆత్మసూర్యుడు అంటే ఆత్మే. ఆత్మ ఎప్పుడూ కదలదు. దాని చుట్టూ ఏమవుతుందనంటే ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు అనేటువంటివన్నీ కూడా చేరుతా ఉన్నాయి. ఎప్పుడైతే ఇవన్నీ చేరినాయో, దాని చుట్టూ చేరినాయో, అప్పుడు జీవుడుగా ఇక్కడ అనేకమైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఉంటాయి. ఈ వ్యవహారాలు చేస్తూ ఉండటం వల్ల ఏం జరుగుతుందనంటే, కర్మలు చేస్తేనేమో కర్మఫలాలు వస్తాయి, ఆలోచనలు చేస్తేనేమో వాసనలు వస్తాయి. ఈ కర్మఫలాలు, వాసనలు వీటిని మూటగట్టుకొని ఎప్పుడైతే ఈ దేహం దాని యొక్క ఆయుష్కాలం పూర్తయిందో, ఈ దేహాన్ని విడిచిపెట్టి ఈ ఆత్మ జీవుడిగా మరొక దేహం కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే దేహాలు పోతూ ఉన్నాయి, దేహాలకు ఉన్నటువంటి పేర్లు పోతూ ఉన్నాయి, కానీ ఈ ఆత్మ మాత్రం అలాగే ఉంది. అయితే ఈ ఆత్మతో పాటుగా ఈ మనస్సు కూడా ఉంది. ఈ ప్రకారంగా ఈ ఆత్మ, మనస్సు కలిసి జీవుడుగా ఉండి అనేకమైనటువంటి దేహాలు వదులుతూ తెచ్చుకుంటూ, వదులుతూ తెచ్చుకుంటూ అనేకమైనటువంటి జన్మలు ఎత్తుతూ, అనేకమైనటువంటి జన్మల్లో చేసినటువంటి సత్కార్యాల కారణంగా ఆ పుణ్యఫలం వల్ల జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందినప్పుడు ఈ మనస్సు కాస్త అంతమైపోద్ది. అంటే దేహమేమో ప్రతి జన్మకి అంతమైపోద్ది, మనస్సేమో కొన్ని కోటాను కోట్ల జన్మల తర్వాత అప్పుడు అంతమైపోద్ది. అప్పుడు అంతమైపోద్ది, ఇంకేం మిగులుద్ది? కేవల ఆత్మ మాత్రమే మిగులుద్ది. అంటే ఇవన్నీ మారిపోతున్నప్పటికీ కూడా ఆత్మ మాత్రం మారకుండా అలా స్థిరంగా ఉండిపోయింది. కాబట్టి ఆత్మసూర్యుడు మారడు. మరైతే ఇక పరమాత్మ, మరి ఆయన ఏమైనా మారతాడంటే ఆయన అసలు మారేవాడే కాదు. బాహ్యంగా ఉన్నటువంటి సూర్యుడిని మనం ఉపాసిస్తూ ఉంటే క్రమంగా సాధకుడైనటువంటి వాడు లోతుకు వెళ్ళి అంతర్దృష్టిని కలిగి ఉండి బాహ్యంగా ఉన్నటువంటి సూర్యుడు అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మసూర్యుడే అని తెలుసుకొని ఈ ఆత్మసూర్యుడు సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మే అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుంటాడు. అలా తెలుసుకొని ఆ పరమాత్మని అందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, సాధన చేస్తూ ఉంటాడు. మరి ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఆధారమైనటువంటి వాడు పరమాత్మే. ఈ ప్రపంచం మొత్తానికి ఆధారం పరమాత్మే. దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మరైతే పరమాత్మే ఆధారం అంటే అర్థం ఏంటంటే పరమాత్మే ఈ ప్రపంచంలాగా కనిపిస్తూ ఉన్నాడు. అది అసలైనటువంటి విషయం. అంటే పరమాత్మే ఇక్కడ ప్రపంచంలాగా కనిపిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ప్రపంచం అనంటే ఏమిటి? ప్రపంచం అనంటే 5 భూతాలతో కూడిన, పంచభూతాలతో కూడిందే ఈ ప్రపంచం. మరి జీవుళ్ళంతాను ఈ పంచభూతాలతో తయారైనటువంటి వాళ్ళే ఈ జీవుళ్ళంతా. కాబట్టి ఇక్కడ ప్రపంచం అంటే ఏమిటంటే పంచభూతాలు, పంచభూతాలతో కూడినటువంటి జీవుళ్ళు, అనేకమైనటువంటి వస్తువులు, ఇదంతా కలిస్తే ప్రపంచం అన్నారు. అయితే ఎప్పుడైతే ఈ ప్రపంచం అంటే ఈ ప్రాణులు, ఇందులో ఉన్నటువంటి ప్రాణులు మొత్తం అందరూ కలిపి ఎప్పుడైతే అంతమైపోవాలనో,
అంటే దీన్ని ప్రళయకాలం అంటారు. ఆ ప్రళయకాలం అనేటువంటిది ఎప్పుడు వచ్చిందో అప్పటిదాకా ఉన్నటువంటి ప్రాణులు మొత్తం కూడా ఒక్కసారి అంతమైపోతాయి. ప్రాణులన్నీ అంతమైపోయినాయి అంటే అర్థం ఏమిటంటే ఈ ప్రాణులన్నీ కనిపించకుండా పోతాయి, విచ్ఛిన్నమైపోతాయి. ఇవన్నీ కూడా పంచభూతాల్లో కలిసిపోతాయి. అంటే పంచభూతాలతో తయారైనటువంటి శరీరం పంచభూతాల్లో కలిసిపోద్ది. అప్పుడు ఏం మిగులుతాయి? పంచభూతాలు మిగులుతాయి. సరే, పంచభూతాలతో కూడినటువంటి ఈ ప్రపంచం అంతా ఎప్పుడైతే అంతం కావాలనో అంటే దాని టైం వచ్చినప్పుడు ఈ పంచభూతాలతో కూడినటువంటి ప్రపంచం అంతా అంతమైపోవాల్సి వచ్చినప్పుడు అప్పుడేముందంటే ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి భూమి నీటిలో కలిసిపోద్ది, నీరు అగ్నిలో కలిసిపోద్ది, అగ్ని వాయువులో కలిసిపోద్ది, వాయువు ఆకాశంలో కలిసిపోద్ది. ఇక ఆ తర్వాత ఈ పంచభూతాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయినప్పుడు అంతా ఆకాశంలో మొత్తం పోయినప్పుడు ఈ పంచభూతాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పంచ తన్మాత్రల నుంచి వచ్చినాయి. పంచ తన్మాత్రలు అంటే సూక్ష్మంగా ఉండేవి, పంచభూతాలంటే స్థూలంగా ఉండేవి. స్థూలంగా ఎందుకుంటున్నాయి అంటే పంచ తన్మాత్రలు పంచీకరణం చెంది ఈ స్థూలమైనటువంటి భూతాలుగా ఏర్పడ్డాయి. స్థూల భూతాలు పోయి ఇప్పుడు సూక్ష్మభూతాలు మిగిలి. మరి ఈ సూక్ష్మభూతాలతో సహా ప్రపంచం అంతా అదృశ్యంగా అయిపోవాల్సినటువంటి సమయంలో మరి అప్పుడేం జరుగుద్ది అని అంటే ఈ తన్మాత్రలో నీటి తన్మాత్ర, భూమి తన్మాత్ర నీటి తన్మాత్రలో, నీటి తన్మాత్ర అగ్ని తన్మాత్రలో, అగ్ని తన్మాత్ర వాయు తన్మాత్రలో, వాయు తన్మాత్ర ఆకాశ తన్మాత్రలో కలిసిపోయి ఆకాశ తన్మాత్ర త్రిగుణాత్మకమైనటువంటి మాయలో కలిసిపోయింది. మరి త్రిగుణాత్మకమైనటువంటి మాయ ఎక్కడున్నది? పరమాత్మను ఆశ్రయించుకొని ఉన్నది. మరి మాయ అంటే ఏమిటి? ఏది లేదో అది మాయ. కాబట్టి మరి ఉన్నది అది పరమాత్మ. కాబట్టి ఈ ప్రాణుల పైన, ఈ స్థూల భూతాల పైన, ఈ సూక్ష్మభూతాల పైన, ఈ మాయగా మారిపోయినా అంతా కూడా ఏది పోయినా పోకుండా ఉండేటువంటి స్థిరమైనటువంటిది ఏమిటనంటే సర్వవ్యాపకమైనటువంటి నిరాకార నిర్గుణ పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. అందువల్ల ఈ మారిపోయేటువంటి ప్రపంచానికి ఆధారమైనటువంటిది పరమాత్మ. ప్రపంచం మారిపోతుంటుంది కానీ ఆధారభూతమైనటువంటి పరమాత్మ మాత్రం మారడు. అక్కడ సూర్యుడు మారడు, ఇక్కడ ఆత్మ మారదు, అక్కడ సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ మారేది కాదు. కాబట్టి మార్పులు లేనటువంటి పరమాత్మే ఈ సమస్తానికి కూడా, ఈ సమస్తమైనటువంటి సృష్టికి ఆధారంగా ఉంది. ఆ పరమాత్మే శాశ్వతుడు, అతడే నిత్యుడు, అతడే అనంతుడు. మరి ఆయన నుంచే మళ్ళీ ఈ ప్రపంచం అంతా కూడా రావాలి. ఎట్లా అయితే ఈ ప్రపంచం అంతా పరమాత్మ నుంచి వచ్చిందో మళ్ళీ ఈ ప్రపంచం మొత్తం పరమాత్మలో ఇందాక ఎట్లా కలిసిపోయిందో చెప్పాము. మళ్ళీ వచ్చేది కూడా అంతే, అదిగో అలాగనే మళ్ళీ ఈ సమస్తం కూడా వస్తుంది. ఆ విషయాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే సూర్యాద్వై ఖలు ఇమాని భూతాని జాయంతే అన్నారు. సూర్యాద్వై సూర్యుడి నుండే ఖలు నిజంగా ఇమాని భూతాని జాయంతే ఈ భూతాలన్నీ కూడా, ఈ ప్రాణులన్నీ కూడా వస్తున్నాయి అన్నారు. అయితే ఎలా వస్తున్నాయండి? అనంతమైనటువంటి పరమాత్మ నుంచి ఈ భూమి మీద ప్రాణులు జనించేటువంటి విధానాన్ని ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. అందుట్లో చాందోగ్యోపనిషత్తు చెబుతూ ఉంది. ఎలాగనంటే పంచాగ్ని విద్య ద్వారా, అంటే విద్య ద్వారా రావటం కాదు, ఆ పంచాగ్ని విద్య అనేటువంటిది ఏదైతే ఉందో అదిగో ఆ ప్రకారంగా వస్తున్నది అని. నిజంగా ఈ పంచాగ్ని విద్య అనేటువంటిది మొట్టమొదట్లో క్షత్రియుల దగ్గర ఉంది విద్య, మహర్షులైనటువంటి వాళ్ళకి తెలియదు. కానీ క్షత్రియుల దగ్గర ఉన్నటువంటి ఈ విద్యని మహర్షులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారు. అక్కడ క్షత్రియుల గురువులు, మహర్షుల శిష్యులు నేర్చుకొని ఆ తర్వాత వాళ్ళు కూడా ఈ విద్యలో ప్రావీణ్యం సంపాదించారు. ఏమిటి ఈ విద్య అని అంటే ఇది మనకి బాగా అర్థం కావాలంటే ఈ పంచ అగ్ని అని అంటే, అగ్ని అని అంటే ఇక్కడ యజ్ఞం అని అర్థం చేసుకోవాలి. అంటే 5 యజ్ఞాల ద్వారా ఈ ప్రాణులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అంటే పరమాత్మే ఈ ప్రాణులుగా వచ్చేస్తూ ఉన్నాడు. సూర్యుడే ఇలా ప్రాణులుగా
రావటం జరుగుతూ ఉంది. సరే, ఏమిటండి ఈ పంచయజ్ఞాలు 5 యజ్ఞాల ద్వారా వస్తున్నారని చెప్పారు కదా. అసలు యజ్ఞం అంటే ఏముండాలా? హోమగుండం ఉండాలా? హోమగుండం తీయాలి కదా. యజ్ఞం అంటే హోమాగ్ని ఉండాలి, లోపల అగ్ని ముట్టించాలి, దాంట్లో మనం ఆహుతులు వేయాలి. వేస్తే మనకు ఒక ఫలితం వస్తుంది. 4 విషయాలు ఉన్నాయి. 1 అగ్నిగుండం, 2 హోమాగ్ని, 3వది ఆహుతులు, 4వది దానివల్ల వచ్చేటువంటి ఫలితం. సరే, మొట్టమొదటి యజ్ఞం ఏమిటి అని అంటే ఆకాశం హోమగుండం. ఆకాశమే హోమగుండం. ఇందులో ప్రచండంగా ప్రజ్వలిస్తున్నటువంటి సూర్య భగవానుడు హోమాగ్ని. ఆకాశంలో బాగా ప్రజ్వలిస్తున్నటువంటి సూర్యుడు హోమాగ్ని. మరి ఆహుతులు ఏమిటి అని అంటే సముద్ర జలాలే ఆహుతులు. ఈ సముద్ర జలాలన్నీ కూడా ఆ సూర్యుడి యొక్క వేడెక్కిపోయి ఆ వేడెక్కినటువంటివి ఆవిరిగా మారి, ఆ ఆవిరిగా మారినటువంటివి ఏమవుతుందనంటే అలా బలం తక్కువై, బరువు తక్కువై అలా పైకి పోతూ ఉంటాయి. పైకి పోయి ఏమవుద్ది? మేఘాలు ఏర్పడతాయి. ఇది ఫలితం. ఇది మొదటి యజ్ఞం. కాబట్టి మొదటి యజ్ఞంలో ఏముంది? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆకాశమేమో హోమగుండం, సూర్యుడేమో హోమాగ్ని, మరి అందులో వేసేటువంటి ఆహుతులేమో సముద్ర జలాలు, ఫలితమేమో మేఘాలు ఏర్పడతాయి. ఇది మొదటి యజ్ఞం. ఇక రెండవ యజ్ఞం ఏమిటనంటే భూమి ఏమో హోమగుండం. ఈ మొత్తం భూమి హోమగుండం. ఇందులో మనం నాటేటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవేమో హోమాగ్ని. ఇందులో పడేటువంటి వర్షం, ఇందాక మేఘాలు వచ్చినాయి కదా, ఆ మేఘాల వల్ల వచ్చేటువంటి వర్షం ఏదైతే ఉందో అది ఆహుతులు. ఎప్పుడైతే ఈ వర్షం అనేటువంటి ఆహుతులు పడ్డాయో, పడేటప్పటికి ఈ విత్తనం ఏమవుతుంది? మొక్కై ఫలిస్తుంది. మనకి సస్యాలు, కూరలు, ఆకులు, కాయలు, పండ్లు ఇవన్నీ కూడా మనకు వస్తాయి. కాబట్టి ఈ పంటలు పండటం అనేటువంటిది ఫలితం. ఇది రెండవ యజ్ఞం. మొదటి యజ్ఞానికి రెండవ యజ్ఞానికి సంబంధం ఎక్కడుంది? అక్కడ మేఘాలు ఏర్పడ్డాయి ఫలితంగా. ఆ మేఘాలు వర్షించి ఇక్కడ రెండవ యజ్ఞంలో ఏమైంది? మళ్ళీ ఫలితంగా మనకి పంటలు వచ్చినాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ భూమి ఏమో హోమగుండం, విత్తనాలేమో హోమాగ్ని, ఇందులో పడేటువంటి ఆ వర్షమేమో మనకి ఆహుతులు, దీనివల్ల వచ్చేటువంటి ఫలితమేమో పంటలు. సరే, ఇప్పటికి పంటలు వచ్చేసినాయి కదా. ఇప్పుడు మూడవ యజ్ఞం ఏమిటో తెలుసుకుందాం. పురుషుడు మూడవ యజ్ఞం, మూడవ హోమగుండం. పురుషుడేమో హోమగుండం. ఈ మూడవ యజ్ఞంలో జఠరాగ్ని, ఇదేమో హోమాగ్ని. జఠరాగ్ని ఏమో హోమాగ్ని. మరి ఆహుతిలో మనం ప్రతిరోజు వేసేటువంటివి ఇందాక పంటలు పండినాయి కదా, అందుకని సస్యాలు, కూరలు, పండ్లు, అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆహుతులు అన్నమాట. ఈ ఆహుతుల్ని స్వీకరించిన తర్వాత పురుషుడికి ఏమవుతుందనంటే ఆ మొత్తం బాగా జీర్ణమై, ఆ జీర్ణమైనటువంటి దాంట్లో ఉన్నటువంటి బాగా బలమైనటువంటి రసం అతడిలో వీర్యంగా మారుద్ది. కాబట్టి వీర్యం ఇక్కడ ఫలితం. మొదటి దాని ఫలితం మేఘాలు, రెండవ దాని ఫలితం పంటలు, మూడవ దాని ఫలితం వీర్యం. ఇక నాలుగవ యజ్ఞం చెప్పుకోవాలి. ఇది మూడవ యజ్ఞం. ఇప్పుడు నాలుగవ యజ్ఞం ఏమిటంటే స్త్రీ యోని హోమగుండం, మరి కోరిక హోమాగ్ని. మరి అందులో వేసేటువంటి ఆహుతులు ఏమిటంటే వీర్యం. అంటే పురుషుడి యొక్క వీర్యం స్త్రీ యొక్క యోనిలో పడతామే. ఇదిగో ఇక్కడ ఆహుతులు. దీనివల్ల ఏమిటి ఫలితం కలుగుతుంది అని అంటే, ఎప్పుడైతే స్త్రీలో ఉన్నటువంటి అండం అంటే గురుడు ఈ వీర్యాన్ని గ్రహించిందో ఆ అండం కాస్త పిండంగా మారుద్ది. ఇక్కడ పిండమే ఫలితం. ఇది నాలుగవ యజ్ఞం. ఇప్పుడు ఐదవ యజ్ఞం ఏమిటంటే పిండమేమో హోమగుండం, ఆకలి అంటే పిండానికి ఉన్నటువంటి ఆకలి ఏదైతే ఉందో అదేమో హోమాగ్ని. మరి తల్లి తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో అదేమో ఆహుతులు. అంటే తల్లి తీసుకునేటువంటి ఆహారంలో నుంచి సూక్ష్మ భాగం ఏమవుతుందనంటే అదిగో ఆ పిండానికి చేరుద్ది.
ఇప్పుడు దీని ఫలితం ఏమిటంటే ఈ పిండం కాస్త పెరిగి పెద్దదై శిశువుగా మారి ఆ సమయం వచ్చినప్పుడు ప్రసూతి వాయువులు బయటికి నెడితే అదిగో శిశు జన్మం అనేటువంటిది జరుగుద్ది. ఈ రకంగా పురుషుడు బయటకు వస్తాడు. ఇది 5వ యజ్ఞం. కాబట్టి ఇక్కడ ఎన్ని యజ్ఞాలు? మొత్తం 5 యజ్ఞాలు. ఈ 5 యజ్ఞాలు ఏమన్నారు? పంచాగ్ని విద్య అన్నారు. ఈ పంచాగ్ని విద్యని చాలా కఠినమైనటువంటి పదాలతోటి అర్థం కానటువంటి భాషతోటి ఉపనిషత్తుల్లో ఉంటాయి. తేలిగ్గా అర్థం చేసుకోవడానికి వీల్లేదు. అందుకని దీన్ని మామూలు మాటల్లో మార్చి ఇలా తేలిగ్గా అర్థం కావటం కోసం చెప్పింది ఇది. ఈ రకంగా 5 రకాలైనటువంటి యజ్ఞాలు, 5 అగ్నులు, పంచాగ్ని, అందుకని పంచాగ్ని విద్య అన్నారు. ఈ పంచాగ్ని విద్య ద్వారా ఏమైంది? సూర్యుడి దగ్గర నుంచి శిశువు దాకా రావటం జరిగింది. అక్కడ సూర్యుడు కదా ప్రారంభం, అక్కడి నుంచి అదిగో శిశు జన్మం వరకు వచ్చేసింది అనమాట. అంటే ఈ ప్రకారంగా 5 రకాలైనటువంటి యజ్ఞాల ద్వారా ప్రాణులు ఏర్పడుతున్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. మరి ఇలా ఏర్పడిన తర్వాత దీన్ని ఇక్కడ చెప్పినటువంటి దాన్ని మరొక రకంగా మరొక 4 ఇక్కడ చెప్తున్నారు. ఏమిటంటే సూర్యాత్ యజ్ఞ, పర్జన్య, అన్నం, ఆత్మ. ఇందాకేమో భూతాని జాయంతే అంటే ప్రాణులు ఎట్లా వస్తున్నారు? ప్రాణులంటే అదిగో ఇందాక వచ్చిన శిశువుండే, ఆ శిశువే ప్రాణి. ఒక మనుషుల్లోనే కాదు, పశువుల్లో కూడా అంతే. పశువుల్లో కూడా అవి ప్రాణులే కదా. అంటే ఇవన్నీ కూడా ప్రాణులన్నీ ఇట్లా వస్తూ ఉంటాయి. సరే, అది బాగానే ఉంది. మరి ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నాడు? ఆ సూర్యుడి నుంచే యజ్ఞాలు, పర్జన్యం, అన్నం, ఆత్మ అనేటువంటి వస్తున్నాయి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అయితే మరి ఇవేమిటండి అని అంటే, బాహ్యంలో ఉన్నటువంటి సూర్యుడు ప్రతినిధిగా యజ్ఞ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇలా యజ్ఞం వల్ల జనించినటువంటి జీవుడి వల్ల, ఈ యజ్ఞం వల్ల అంటే పంచాగ్ని విద్య వల్ల, పంచయజ్ఞాల వల్ల జనించినటువంటి జీవుడి వల్ల మరొక యజ్ఞం జరుగుతూ ఉంది. అదిగో ఆ యజ్ఞాన్ని గురించే ఇక్కడ చెబుతున్నారు. ఇదేమిటి అని అంటే, జీవుడి యొక్క శరీరం యజ్ఞగుండం, హోమగుండం. జీవుడి యొక్క శరీరం హోమగుండం. జీవుడిలో ఉన్నటువంటి కోరికలు హోమాగ్ని. అంటే ఇప్పుడు అందరూ జీవుళ్ళందరూ కూడా కోరికలతో ఉంటారు కదా. కాబట్టి ఈ కోరికలే హోమాగ్ని. ఎప్పుడైతే కోరికలు కలిగినాయో మరి ఇంకేం కావాలి? కోరికలు కలిగితే విషయ వస్తువులు కావాలి. అందుకని విషయ వస్తువులేమో ఆహుతులు. మళ్ళీ శరీరమేమో హోమగుండం, జీవుడి యొక్క కోరికలేమో హోమాగ్ని, కనిపించేటువంటి విషయ వస్తువులేమో ఆహుతులు. ఇప్పుడు ఈ ఆహుతులు ఎప్పుడైతే స్వీకరించాడో పురుషుడు ఏం చేస్తాడు? జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలను సేకరిస్తాడు. జ్ఞానేంద్రియాల ద్వారా విషయ వస్తువుల యొక్క వివరాలన్నీ సేకరిస్తూ ఉంటాడు. అలా సేకరించిన తర్వాత ఆ విషయ వస్తువుల ద్వారా ఆ విషయ వస్తువుల యొక్క జ్ఞానం విషయ జ్ఞానం అంటారు. అంటే ఆ విషయ జ్ఞానం అనేటువంటిది అతడికి వస్తుంది. ఈ జ్ఞానాన్ని పొందినటువంటి జీవుడు ఏం చేస్తాడంటే, అంటే ఈ విషయ జ్ఞానాన్ని పొందినటువంటి జీవుడు, నేను సుఖపడటానికి ఈ వస్తువులు కావాలి, నేను హాయిగా ఆనందంగా ఉండటానికి ఇది కావాలి, నేను తాగేటువంటి నీళ్ళు చల్లగా ఉండాలంటే ఫలాంది కావాలి, ఎండాకాలంలో నాకు చల్లగా ఉంటే ఫలాంది కావాలి, చలికాలంలో వెచ్చగా ఉండాలంటే నాకు ఫలాంది కావాలి, నేను హాయిగా ఆనందంగా చూడాలంటే ఫలాని దృశ్యం కావాలి. ఇలా తనకు కావాల్సినటువంటివన్నీ కూడా, అంటే కోరికలు ఎప్పుడైతే ఇట్లా కలుగుతున్నాయో అనేకమైనటువంటి వస్తువుల్ని తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం కలుగుద్ది. అనేకమైనటువంటి వస్తువులు తయారవుతూ ఉంటాయి. జీవుడు తన యొక్క సుఖం కోసం, సంతోషం కోసం, ఆనందం కోసం, తన భోగం కోసం అనేకమైనటువంటి వస్తువుల్ని ఇలా తయారు చేసుకుంటూ ఉంటాడు. ఈ వస్తువులు తయారు చేసుకోవటాన్నే పర్జన్యం అన్నారు. మొదలు జరిగింది యజ్ఞం అయితే ఇప్పుడు పర్జన్యం. పర్జన్యం అని అంటే పరిజన్యం. పరిజన్యం, జన్యం అంటే పుట్టేదని, అంటే కొత్తగా తయారయ్యేది, అంటే పూర్తిగా సృష్టింపబడింది. దేని సృష్టింపబడింది? మన యొక్క సుఖం కోసం, సంతోషం కోసం, ఆనందం కోసం, భోగం కోసం, వీటి కోసం అనేకమైనటువంటి వస్తువులు మనం సృష్టించుకుంటున్నాం. ఇలా సృష్టించబడినటువంటి పరిజన్యం, దాన్నే పర్జన్యం అని అంటారు.
ఇక అనేకమైనటువంటి వస్తువులు తయారయ్యాయి. ఇలాంటి వస్తువులన్నీ తయారైన తర్వాత ఇవన్నీ కూడా జీవుడికి అన్నం. యజ్ఞం, పర్జన్యం, అన్నం. అన్నం అంటే అర్థం ఏమిటి? అన్నం అంటే ఈ నోటికైతేనేమో మనం తినే అన్నం, కంటికైతే చూచేది అన్నం, చెవికైతే వినేది అన్నం, నాలుకైతే తుచ్చేది అన్నం, చర్మానికైతే స్పర్శించేది అన్నం. అంటే ఈ 5 జ్ఞానేంద్రియాలకి ఏదైతే కావాలనో, ఏ జ్ఞానం అయితే స్వీకరించగలుగుతో, దేనివల్ల అయితే నేను సుఖపడతాను అనుకుంటుందో అదిగో ఆ వస్తువులన్నీ కూడా ఏమిటంటే వీటికి అన్నం. ఇక తర్వాతది ఆత్మ. మరి వీటన్నిటినీ స్వీకరించేటువంటి వాడు ఎవరు? పురుషుడు. పురుషుడు అంటే మగవాడు అని అనుకోబాకండి. అంటే మానవుడు లేదా జంతువులు కూడా ఇవన్నీ కూడా స్వీకరించేటువంటివి. దాన్నే ఇక్కడ ఆత్మ అన్నది. ఆత్మ అంటే మన ఆత్మ కాదు. ఆత్మ అంటే జీవుడు లేదా పురుషుడు లేదా ప్రాణి అని అర్థం. కాబట్టి ఇక్కడ సూర్యాద్ యజ్ఞ, పర్జన్య, అన్నం, ఆత్మ అని ఇక్కడ 4 చెప్పారు. ఈ విధంగా సూర్యుడి దగ్గర నుంచి ప్రాణులన్నీ వచ్చినాయి పంచాగ్ని విద్య ద్వారా. ఆ సూర్యుడి నుంచి యజ్ఞం, యజ్ఞం నుంచి పర్జన్యం, పర్జన్యం నుంచి అన్నం, అంటే రకరకాలైనటువంటి వస్తువులు, అక్కడి నుంచి వాటిని స్వీకరించేటువంటి వాడు పురుషుడు. ఈ ప్రకారంగా మనకి ఈ మంత్రంలో ఒకటి ప్రాణులు వచ్చినటువంటి విధము, రెండవది సూర్యుడి నుంచి వచ్చినటువంటి అన్నింటి యొక్క వివరణ. మొదటిదేమో సూర్యుడి యొక్క శక్తి సామర్థ్యాలు. అంటే సూర్యుడు కదలకుండా ఉండి కదిలే వాటన్నిటికీ ఆధారంగా ఉంటాడు. పరమాత్మ కదలకుండా ఉండి కదిలే ప్రపంచానికి ఆధారంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు సూర్యుడి యొక్క గొప్పతనం ఏమిటో మనకు తెలిసింది. సూర్యుడి యొక్క గొప్పతనం తెలిసినా తెలియకపోయినా సూర్యోపాసన చేయటం భారతదేశంలో అనాదిగా వస్తూ ఉన్నటువంటి ఆచారం. ఆ సూర్యోపాసన అంటే ఏమిటో, ఆ సూర్యోపాసన అనేటువంటి దాన్ని ఎలా చెయ్యాలో ఇదిగో ఇక్కడ చెప్తున్నారు. ఎందుకనంటే ఏమండి సూర్యోపాసన అన్నారు కదా, మేము ఏం చెయ్యాలి అని అడుగుతారు. ఆ అడిగేదానికి సమాధానమే ఇదిగో ఇక్కడ వస్తూ ఉంది. మరి ఏమి ఉపాసన ఏం చేయాలో, సూర్యోపాసన ఏమి చేయాలనో ఎలా చేయాలనో మనకి చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. అదేమిటో చూడండి. తర్వాత మంత్రం 4వ మంత్రం. నమస్తే ఆదిత్య త్వమేవ ప్రత్యక్షం కర్మకర్తాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి త్వమేవ ప్రత్యక్షం మృగసి త్వమేవ ప్రత్యక్షం యజురసి త్వమేవ ప్రత్యక్షం సామాసి త్వమేవ ప్రత్యక్షం అధర్వాసి త్వమేవ సర్వం ఛందోసి నమస్తే ఆదిత్య త్వమేవ ప్రత్యక్షం కర్మకర్తాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి త్వమేవ ప్రత్యక్షం మృగసి త్వమేవ ప్రత్యక్షం యజురసి త్వమేవ ప్రత్యక్షం సామాసి త్వమేవ ప్రత్యక్షం అధర్వాసి త్వమేవ సర్వం ఛందోసి నమస్తే ఆదిత్య, ఓ సూర్య భగవానుడా నీకు నమస్కారం.
అలా నమస్కారం చెప్పి అందరితో ఊరుకోలా. ఇప్పుడు ఆ సూర్య భగవానుడి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నాడు. ఈ గొప్పతనం నిజంగా సూర్యుడిలో ఉందా లేకపోయినా కూడా వర్ణిస్తున్నాడా? అసలు నిజంగా ఉపాసన అంటే ఏమిటంటే మనం చూచేటువంటి వస్తువులో గొప్పతనాన్ని మనం చూడటం, ఒక ప్రత్యేకతను మనం దర్శించటం, మనం ప్రత్యేకతని ప్రశంసించటం, అంటే ఉన్నదానికంటే ఎక్కువగా భావించటం. మనం అప్పుడప్పుడు ఏం చేస్తుంటామంటే మనకి ఏదైనా అవసరమైతే ఎవరినైనా నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అని పొగుడుతాను చూశారు, అదిగో అదే ప్రకారంగా దీన్నే ఉపాసన అంటారు. కాబట్టి మనకు ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి దైవం సూర్య భగవానుడు. అందుకని సూర్య భగవానుడిని ఎలా ఉపాసన చేస్తారంటే, ఓ నమస్తే ఆదిత్య, ఓ సూర్య భగవానుడా నీకు నమస్కారం. నువ్వేం సామాన్యుడు అంటయ్యా, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, నీవు స్వయంగా బ్రహ్మదేవుడివి, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడి. త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి, నువ్వు స్థితికర్త అయినటువంటి విష్ణుమూర్తివి. త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి, నీవు లయకర్త అయినటువంటి రుద్రుడివి. త్వమేవ ప్రత్యక్షం రుగసి, నీవు ప్రత్యక్షంగా ఋగ్వేదానివి. త్వమేవ ప్రత్యక్షం యజురసి, నువ్వు ప్రత్యక్షంగా యజుర్వేదానివి. త్వమేవ ప్రత్యక్షం సామాసి, నువ్వు సామవేదానివి. త్వమేవ ప్రత్యక్షం అధర్వాసి, నువ్వు అధర్వణ వేదానివి. త్వమేవ సర్వం ఛందోసి, నీవు సమస్తమైనటువంటి ఛందస్సులు నీవే అని ఇక్కడ ఎక్కడో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని 4 వేదాలని వాటన్నిటిని కూడా నువ్వే 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 అని ఇక్కడ ప్రశంసిస్తూ ఉన్నాడు. ఇది దీని యొక్క భావం. ఇది ఉపాసన చేసేటువంటి విధానం. ఒకవేళ మాటలు నాకు ఈ గుర్తు రావట్లేదని, ఈ మాటలు గుర్తు రాకపోతే ఇంకా ఏ మాటలు నీకు గుర్తొస్తాయో వాటినే. కనీసం మాటలు రాకపోయినా నీ భావం అన్నట్లు ఉండాలా. ఆహా ఎంతటి వాడివండి, ఆహా అబ్బా చాలా గొప్పవాడివి, నీ వల్లనే నేను బ్రతుకుతున్నాను, నీ వల్లనే ప్రాణులన్నీ బ్రతుకుతున్నాయి, నువ్వు ఎంత మేలు చేస్తున్నావు, నీ మామూలు మాటల్లో నువ్వు అనుకోవచ్చు. అది కూడా ఉపాసనే. ఏమండి ఈ మంత్రాలే చదవాలన్నా, సంస్కృతంలోనే చదవాలన్నా, వాళ్ళకి అన్ని భాషలు వచ్చు కాబట్టి నీకేం దిగులు లేదు. నీకైతే కొన్నే వచ్చు కానీ వాళ్ళకి అన్నీ వచ్చు. అందుకని నువ్వు ఏ భాషలోనైనా మాట్లాడు, ఏ భావంతోటైనా నీ భావన ఏదైతే ఉందో అది ప్రధానం. కాబట్టి నీ భావన అట్లా ఉండాలి. ఇది చదివేటప్పుడు కూడా నీ భావన అట్లా ఉండాలి. ఏమిటి ప్రత్యక్షం, నువ్వే సృష్టికర్త బ్రహ్మవి, నువ్వే విష్ణువి, నువ్వే ఈశ్వరుడివి, నువ్వే వేదాలు అని ఆ పరవశత్వం మనలో ఉండాలి. ఇది ఉపాసనకి ప్రధానమైనటువంటిది పరవశత్వం. కాబట్టి ఇది సూర్యోపాసన. ఇంతకుముందేమో గాయత్రి మంత్రం వచ్చింది, ఇప్పుడేమో సూర్యోపాసన వస్తూ ఉంది. మిగిలిన ఏమో విషయాలు తెలుసుకోవటం. ఎందుకంటే ఈ సూర్యోపాసన చేసే ముందే సూర్యుడి నుంచే అన్నీ వచ్చినాయి అనేటువంటి మాట చెప్పాలి. ఆ సూర్యుడే చాలా గొప్ప, అన్నీ మారిపోతామంటే మారకుండా ఉండేటువంటి వాడు సూర్యుడు అని చెప్పింది అందుకు. కాబట్టి ఇప్పుడు ఆ సూర్యుడిని మరి ఎంత గొప్పవాడో ఇక్కడ ప్రశంసిస్తూ ఇక్కడ ఉపాసన చేస్తూ ఉన్నారు. భూమిపైన నివసించేటువంటి ప్రాణులన్నీ కూడా జీవించాలి అని అంటే ఏం కావాలి? వెలుగు కావాలి, వేడి కావాలి, ఆహారం కావాలి, దప్పిక తీరడానికి నీరు కావాలి, ఆధారంగా భూమి ఉండాలి. ఇవన్నీ కూడా ప్రాణానికి వాయువు ఉండాలి, ప్రాణవాయువు ఉండాలి. ఇవన్నీ కూడా ఏమిటంటే ప్రాథమికమైనటువంటి అవసరాలు. ఏమున్నా ఏమి లేకపోయినా ఇవి మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఇవన్నీ కూడా సూర్యుడి నుంచే వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఇదిగో మనకి ఇక్కడ తెలుసుకోవాలి. అదేమిటంటే సూర్యుడు జడమైనటువంటి గోళం కదా, అసలు ఆయనలో చైతన్యం లేదుగా, ఎక్కడేస్తే అక్కడే పడి ఉంటాడు, ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా. కాబట్టి ఆయన గోళం, మండుతున్నటువంటి అగ్నిగోళం. మరి ఆయన ఏమిటంటే ఇంత గొప్ప చేస్తున్నారు అంటే మనం చూసేటువంటి దానిలో ఆ భగవత్ తత్వాన్ని దర్శించాలి, ఆ గొప్పతనాన్ని దర్శించాలి. అందుకే ఇక్కడ చెప్తుంది, నువ్వు చూసేటువంటి వస్తువులో అధికమైనటువంటి దాన్ని, గొప్పదాన్ని దర్శించటం, భావించటం, ఊహించటం, ప్రశంసించటం, దీన్ని ఉపాసన అంటారు. కాబట్టి ఇక్కడ కూడా ఆ కనిపిస్తున్నటువంటి సూర్యుడిని ఇలా గొప్పగా మనం భావించాలి. ఏమని? ఒక దివ్యమైనటువంటి శక్తి ఉన్నది, పరమాత్మ చైతన్య శక్తి ఆ గోళంలో ఉన్నది, ఆ సూర్య భగవానుల్లో ఉన్నది అని సాధకుడు భావించుకుంటూ
దానిని కేవలం ఒక గోళంలాగా కాకుండా, ఒక జడమైనటువంటి పదార్థంగా కాకుండా ప్రత్యక్ష దైవంగా, ఎందుకంటే సూర్యుడు ఒక్కడే ప్రత్యక్ష దైవం, మిగిలిన వాళ్ళు ఎవరు మన కంటికి కనపడరు. కాబట్టి ప్రత్యక్ష దైవంగా భావిస్తూ ఉండాలి. పరమాత్మే ఆ సూర్యుని ద్వారా నిరంతరాయంగా మనకి కాంతిని, వేడిని మనకి ప్రసాదిస్తూ ఉన్నాడు అని భావించాలి. ఆ సూర్యుడికి ఆ శక్తి ఎట్లా వచ్చిందంటే సూర్యుడిలో ఉన్నటువంటి పరమాత్మ శక్తి. ఎందుకంటే పరమాత్మ ఎక్కడున్నాడో అంతటా ఉన్నాడు, కాబట్టి సూర్యుడిలో కూడా ఉంటాడు కాబట్టి ఆ సూర్యుడిలో నుంచి అదిగో ఆ శక్తి మనకి వస్తూ ఉంది. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. మరి అంత శక్తి సూర్యుడికి ఇస్తున్నాడు కదా పరమాత్మ, మరి మనకెందుకు ఇవ్వలేదు? మనం కూడా అటు చూడండి, ఎదురు మాడిపోవద్దు, మనకెందుకు ఇవ్వలేదండి అని. అంటే ఏ పరికరాలకి ఏ రకమైనటువంటి శక్తి ఇవ్వాలో ఆ రకమైనటువంటి శక్తి వస్తుంది. శక్తి ఒక్కటే, పరికరంలో తేడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా కరెంటే కదా ఈ మైక్లో ఉండేది. మరి కరెంట్ అయితే ఇదేం చేస్తుంది? శబ్దాన్ని పెద్దది చేసి వినిపిస్తుంది, అంతే కదా. మరైతే లైట్ ఏం చేస్తుంది? వెలిగించి వెలుగునిస్తూ ఉంది. ఫ్యాన్ ఏం చేస్తుంది? మనకి చెమట పోయకుండా గాలిని ఇస్తూ ఉంది. టీవీ ఏం చేస్తుంది? నీకు బొమ్మలు చూపిస్తూ ఉంటుంది. ఫ్రిడ్జ్ అయితే ఏం చేస్తుంది? చల్లబరుస్తుంది వస్తువుల్ని. హీటర్ అయితే ఏం చేస్తుంది? నీటిని వేడి చేస్తూ ఉంటుంది. ఇవన్నీ పరస్పర విరుద్ధం కదా. మరి హీటర్లో నీరు వేడెక్కుతున్నాయి కదండి, ఫ్రిడ్జ్లో కూడా నీరు వేడెక్కితే బాగుంటుంది కదా అని అనుకుంటే దానికి ఇది ఆపోజిట్. దాంట్లోనైతేనేమో వేడెక్కుతుంది, దీంట్లోనైతేనేమో చల్లబరుస్తుంది. మరి దాంట్లో ఉన్నది ఏం కరెంట్ అనా కాదా? దీంట్లో ఉన్నది ఆ కరెంట్ అనా కాదా? మరి ఆ కరెంటే దీంట్లో ఇట్టెందుకు చేస్తుంది, దాంట్లో అట్టెందుకు చేస్తుంది అంటే ఆ పరికరంలో ఉన్నటువంటి తేడా. అలాగనే సూర్యుడిలోనైతేనేమో దివ్యమైనటువంటి కాంతిని, వెలుగుని, వేడిని ఇచ్చి ఈ సమస్తమైనటువంటి లోకాన్ని రక్షిస్తున్నాడు పరమాత్మ. కాబట్టి పరమాత్మే ఆ సూర్యుడిలో ఆ దివ్యమైనటువంటి కాంతి, దివ్యమైనటువంటి శక్తి. అందుకే పరమాత్మ యొక్క శక్తులన్నీ కూడా సూర్యుడిలో ఆపాదించుకొని మనం ఉపాసన చేయాలి. ఆ పరమాత్మే అదిగో అక్కడ ఉన్నాడు, ఆ సూర్యుడిలో ఉన్నటువంటిదంతా పరమాత్మ చైతన్యమే అనేటువంటి భావన చేస్తూ మనం ఈ సూర్యోపాసన చేయాలి. చివరికి ఆ పరమాత్మే సూర్యుడి రూపంలో ఉన్నాడు అని భావించాలి. మనం కూడా అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, ఏమిటది? ప్రతి వ్యక్తిని కూడా పరమాత్మ స్వరూపుడిగా చూడండి అని ఉపన్యాసం ఇచ్చినప్పుడు చెబుతాం, పరమాత్మ స్వరూపులారా అని అంటుంటాం. కానీ మళ్ళీ అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదైనా కనుక మనకి కాస్త వ్యతిరేకంగా ఉంటే వాళ్ళని తిడతాం. ఇందాకేమో పరమాత్మ స్వరూపులారా అంటివి, ఇప్పుడేమో తిడతంటివి. అంటే ఏమిటనమాట, మనకి అది నిజంగా మనసులో ఉన్నది కాదన్నమాట, ఏదో అనాలి కాబట్టి అంటా ఉన్నాం, అలవాటు పదం. అట్లా కాకుండా మనకి నిజంగా కూడా ఆ పరమాత్మే అదిగో సూర్య రూపంలో మనకు కనపడుతున్నాడు అని మనం భావించాలి. అలా భావించినప్పుడు ఆ ఎదురుగా నువ్వు సూర్యోపాసన చేస్తున్నా నువ్వు చేస్తున్నది పరమాత్మోపాసనే అవుతుంది. సూర్యుడికి నమస్కారం పెట్టినా పరమాత్మకి నమస్కారం పెట్టినట్టే అవుతుంది. నువ్వు గుళ్ళో దేవుడికి నమస్కారం పెడుతున్నావు, ఎవరికి పెడుతున్నావు? నల్లరాయికి పెడుతున్నానండి అని అనుకుంటున్నావా? లేకపోతే రాజస్థాన్ నుంచి తెచ్చిన చలవరాయికి పెడుతున్నానండి అని అనుకుంటున్నావా? అనుకోవట్లా. అలా అనుకుంటే నీ నమస్కారం వేస్ట్. కాబట్టి ఎవరికి నమస్కారం పెడుతున్నాను అనుకుంటా? భగవంతుడికి పెడుతున్నాను అని అనుకుంటున్నావు. అంటే అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని నువ్వేమనుకుంటున్నావు? భగవంతుడు అని. కాబట్టి విగ్రహాన్ని ఎట్లయితే భగవంతుడు అనుకుంటున్నావో ఆ విగ్రహం నిజంగా ఏ రకమైనటువంటి శక్తి నీ మీద ప్రసరింపజేయట్లా. కానీ శక్తిని ప్రసరింపజేసేటువంటి సూర్య భగవానుడినే మరి ఆయన్ని పరమాత్మ అనుకోవడానికి నీకేం అడ్డొచ్చింది? ఎందుకనంటే ఆయన యొక్క శక్తి ఏమిటో నీ మీద డైరెక్ట్గా పడతా ఉంది కదా. ఆ వెలుగు, కాంతి, ఆ ప్రకాశము, ఆ చైతన్యం అన్నీ నీలోకి ప్రవేశిస్తున్నాయి కదా. కాబట్టి అటువంటి సూర్యుడిని అదిగో పరమాత్మగా భావించి ఉపాసన చేస్తూ ఉన్నారు ఇక్కడ. మరి ఏమని ఉపాసన చేస్తున్నాడు? త్వమేవ ప్రత్యక్షం కర్మకర్తాసి, నీవు ప్రత్యక్షంగా కర్మలు చేసేటువంటి వాడివి, అన్ని కర్మలకి కర్తవి నీవే అని. అయితే ఇక్కడ నిజంగా కర్మలు చేసేది ఎవరు? సూర్యుడు చేస్తున్నాడా? ఆహా, ఇక్కడ ప్రాణులు చేస్తున్నాయి కర్మలన్నీ కూడా. మరి ప్రాణులు కర్మలు చేస్తా ఈ ప్రాణి ఏమంటుంది? నీవే కర్మకర్తవి, కర్మలన్నిటికీ కర్తవి నీవే అని అంటా ఉంది. మరి ఎందుకని ఇట్లా అంటున్నాయి అంటే దీంట్లో కూడా అర్థం ఉంది. ఏమిటా అర్థం అని అంటే నిజంగా ప్రాణులన్నీ కూడా హాయిగా పడుకొని నిద్రపోయిన తర్వాత సూర్యుడు ఎప్పుడైతే
ఎప్పుడైతే ఉదయిస్తూ ఉంటాడో ఆ సూర్యోదయంతో ప్రాణంలో చైతన్యం వస్తుంది. ఈ చైతన్యం వచ్చి వీళ్ళు మేలుకుంటారు. మేలుకున్న తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ పనులు చేసుకుంటారు. ఎవరికి సంబంధించినటువంటి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోవడానికి కావాల్సినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అదిగో ఆ సూర్య భగవానుడి యొక్క వెలుగు వల్ల వచ్చింది. ఆ వెలుగు లేకపోతే ఏం చేసావు? హాయిగా పడుకొని నిద్రపోయావు. ఇప్పుడు సూర్యుడు ఎప్పుడైతే వచ్చాడో వెంటనే నీలోకి ఓ చైతన్యం వచ్చింది. చైతన్యం ఎప్పుడైతే వచ్చిందో లేచావు. ఎప్పుడైతే లేచావో నీ పనులు ఏవైతే ఉన్నాయో నువ్వు చేసుకుంటున్నావు. అవి నీ సొంత పనులు కావచ్చు, ఇతరులకు సంబంధించినటువంటి కావచ్చు, లోక కళ్యాణానికి పనికొచ్చేవి కావచ్చు, ఏ రకమైనటువంటి పనులైనా సరే ఈ పనులన్నీ వాడు చేస్తున్నావు. కాబట్టి ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు అంటే చేస్తున్నది నువ్వే, కానీ నిజమైన కర్త అదిగో ఆ సూర్య భగవానుడే అనేటువంటి భావన ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా అంతే. మనం పనులు చేస్తూ ఉన్నాం. ఈ పనులన్నీ చేయాలని అంటే ఏం కావాలి? ఇంద్రియాలు కావాలి, శరీరం కావాలి, మనస్సు కావాలి. మనస్సు ఏమో చెప్పాలి, ఇంద్రియాలేమో చెయ్యాలి. కాబట్టి ఈ చేసేటువంటి పనులన్నిటికీ కూడా కర్త ఎవరు అని అంటే ఇవన్నీ కదలటానికి ఆత్మ చైతన్యం. మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం వల్లనే ఇవన్నీ కదులుతున్నాయి, లేకపోతే ఇవన్నీ జడం కదూ. కాబట్టి ఇక్కడ కూడా ఏమిటనమాట, నువ్వే కర్మకర్తాసి. ఎవరు? ఆత్మ. అక్కడేమో సూర్య భగవానుడి వల్ల ఏమో ప్రాణులందరూ లేస్తూ ఉంటే ఇక్కడేమో మనం చేసేటువంటి పనులన్నిటికీ అదిగో ఆత్మ చైతన్యం కారణం కనుక త్వమేవ ప్రత్యక్షం కర్మకర్తాసి. కాబట్టి కర్మల యొక్క కర్త నీవే అని ఇక్కడ ప్రశంసిస్తూ ఉన్నారు. ఇది ఉపాసన. ఇక మరొకటి ఏమిటంటే నీవే బ్రహ్మ, నీవే బ్రహ్మవి, నీవే విష్ణువి, నీవే రుద్రుడివి అన్నారు. బ్రహ్మ ఏం చేస్తుంటాడు? సృష్టి చేస్తూ ఉంటాడు. విష్ణువు ఏం చేస్తుంటాడు? పోషిస్తూ ఉంటాడు. రుద్రుడు ఏం చేస్తుంటాడు? లయం చేస్తూ ఉంటాడు. మరి ఇక్కడ నీవే అని ఆ సూర్యుడిని మనం ప్రశంసిస్తూ ఉన్నాం, ఉపాసన చేస్తూ ఉన్నాం. మరి ఎందుకనట్లా? సూర్యోదయం కావడంతో ప్రాణులు లేస్తూ ఉన్నాయి. ప్రాణులు లేస్తున్నాయి కదా అంటే ఇదేంటి? సృష్టి. మరి లేచినటువంటి ప్రాణులు ఏం చేస్తున్నాయి? వాళ్ళ పనులు చేస్తూ ఉన్నాయి. వాళ్ళ పనులు చేసుకోవడానికి ఎవరు సహాయపడుతున్నారు? సూర్యుడి యొక్క కాంతి, సూర్యుడి యొక్క వెలుగు, సూర్యుడి యొక్క చైతన్యం, ఇవన్నీ కూడా సహాయపడతా ఉంటే వాళ్ళ పనులు చేసుకుంటా ఉన్నారు. అంటే నువ్వు ఇప్పుడు ఎవరు అన్నమాట? పోషకుడు విష్ణువు. మరి సాయంత్రం అయిపోయేటప్పటికల్లా సూర్యుడు కాస్త అస్తమిస్తాడు. అప్పుడేం జరుగుతుంది? నువ్వు కాస్త పక్క మీదకి చేరుతావు, నిద్రపోతావు. అంటే తమోగుణం వచ్చేస్తావు. అంటే మొట్టమొదటి రజోగుణం ఉంది, తర్వాత సత్వగుణం ఉంది, ఇప్పుడు తమోగుణం ఉంది. రజోగుణంలో ఉంటేనేమో సృష్టికర్త, సత్వగుణంలో ఉంటేనేమో పోషణకర్త, తమోగుణంలో ఉంటే లయకర్త. ఎవరు వీళ్ళు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు. ఏం చేస్తున్నారు? సృష్టి, స్థితి, లయం. కాబట్టి ఇక్కడ ఈ మూడు ఎవరి వల్ల జరుగుతున్నాయి అంటే సూర్యుడి వల్లనే జరుగుతూ ఉంది. అంటే సూర్యుడి వల్లనే నిద్రలేస్తున్నారు అంటే సృష్టి జరుగుతూ ఉంది. సూర్యుడి వల్లనే పోషణ జరుగుతూ ఉంది. సూర్యుడు ఎప్పుడైతే కనిపించకుండా పోతున్నాడు అప్పుడే లయం జరిగిపోతాం. ఈ మూడు చేస్తున్నాడు కనుక సూర్యుడు నువ్వే బ్రహ్మవి, నువ్వే విష్ణువి, నువ్వే రుద్రుడివి అని ఆ బాహ్య సూర్యుడిని ఇక్కడ ఉపాసన చేస్తూ ఉన్నాడు. మరి నిజంగా పరమాత్మ సంగతి ఏమిటి? ఆ పరమాత్మే బ్రహ్మ, ఆ పరమాత్మే విష్ణువు, ఆ పరమాత్మే రుద్రుడు. ఎందుకని? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవాళ్ళు ఎవరు అక్కడ కూర్చోలా. 4 తలకాయలు 4 చేతులు ఇవన్నీ పెట్టుకొని ఆయుధాలు పెట్టుకొని అక్కడ ఎవరు కూర్చోలా. పరమాత్మ ఉన్నది పరమాత్మ. ఆ పరమాత్మ సృష్టి చేసినప్పుడు ఆయన బ్రహ్మ అన్నారు, పోషణ చేసినప్పుడు విష్ణు అన్నారు, లయం చేసినప్పుడు రుద్రుడు అన్నారు లేదా శివుడు అన్నారు. కాబట్టి అదిగో ఆ చేసేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నీవే అని ఇక్కడ సూర్యుడిని ఉపాసన చేస్తూ ఉన్నారు. ఇక మూడో విషయం ఏంటంటే ఋక్ యజు సామ అధర్వణ వేదాలు. ఈ 4 రకాలైనటువంటి వేదాలు ప్రపంచానికి చెందినటువంటి సమస్తమైనటువంటి రహస్యాలు ఎక్కడున్నాయనంటే వేదాల్లో ఉన్నాయి. మానవుడు తన యొక్క జీవితాన్ని ధర్మబద్ధంగా గడుపుకుంటూ తన జీవిత పరమార్థమైనటువంటి మోక్షాన్ని పొందటానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి జ్ఞానం, సమస్తమైనటువంటి మార్గాలు, ఉపాయాలు అన్నీ కూడా వేదాల్లో విపులంగా చెప్పబడ్డాయి.
కాబట్టి ఈ వేదాలన్నీ కూడా మానవుడికి తప్పనిసరిగా అవసరమైనటువంటివి, తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటివి. అసలు వేద అంటే అర్థం ఏంటంటే తెలుసుకోవటం అని అర్థం. అంటే వేదాలంటే నువ్వు తెలుసుకోవాల్సినవి అని. మనం ఏమంటామంటే తెలుసో తెలియకో నాలాంటి వాడికి కాదులేంటి వేదాలు అంటాం. నాలాంటి వాడికంటే నువ్వు వేదం చదివితే అర్థం కాదు కాబట్టి అందుకని అంటున్నావు, కానీ వేదాల్లో ఉన్నది మాత్రం నీకు కావాలి. వేదాలు చదవటం చేత కాకపోవచ్చు, అది అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ వేదాల్లో ఏముందో ఎవరినైనా మనకి చెబితే అది మాత్రం మనకి తప్పనిసరిగా కావాలి. అందువల్ల ప్రతి మానవుడికి కూడా వేద విజ్ఞానం అనేటువంటిది తప్పనిసరిగా అవసరం. మరి వేదాల్లో ఏముందండి? కర్మకాండ ఉంది, ఉపాసన కాండ ఉంది, జ్ఞానకాండ ఉంది. సామాన్యుడైనటువంటి వాడు అంటే శరీర ప్రాధాన్యత కలిగినటువంటి వాడు కర్మలు చేస్తూ ఉండాలి. తమో గుణంలో ఉన్నటువంటి వాడు కర్మలు చేయాలి. ఇక రజోగుణంలో ఉన్నటువంటి వాడు, మనస్సు ప్రాధాన్యతగా ఉన్నటువంటి వాడు భక్తిని చేయాలి. ఇక బుద్ధి ప్రధానంగా ఉన్నటువంటి వాడు, జ్ఞానం కావాల్సినటువంటి వాడు అదిగో జ్ఞానాన్ని అందుకోవాలి. కాబట్టి ఇలా కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అనేటువంటి 3 కాండలతో కాండత్రయాత్మకం వేదం అన్నారు. వేదం అంటే ఏం చేయాలంటే కాండత్రయాత్మకం, 3 కాండలతో కూడి ఉన్నటువంటిది వేదం అని అన్నారు. కాబట్టి ఈ వేదం అనేటువంటిది ఏదైతే ఉందో అది మానవుడికి తప్పనిసరిగా కావాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడు జీవించి ఉన్నంత వరకు కూడా ఈ వేద విజ్ఞానం అనేటువంటిది తప్పనిసరిగా అవసరం. నాకు అవసరం లేదు అని కనుక ఏ మానవుడైనా అన్నాడంటే అతడు మానవుడు కాదు, పశువు. ఎందుకని పశువు అని అంటే పశువులకు అక్కర్లా ఈ జ్ఞానం, క్రిమికీటకాలకు అక్కర్లా ఈ జ్ఞానం. ఎందుకని? వాటికి జ్ఞానం తెలుసుకునేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే వాటికి బుద్ధి లేదు కాబట్టి తెలుసుకోవడానికి అవకాశం లేదు. వినడానికి ఒకవేళ చెవులున్నా దాన్ని స్వీకరించడానికి ఆ బుద్ధి అనేటువంటిది లేదు, అందుకని వాటికి అవకాశం లేదు. ఒకవేళ ఏదైనా విన్నా అది సాధన చేయడానికి అసలు వీలు లేదు. అందువల్ల వాటికి అక్కర్లా, మానవుడికి కావాలి. అందువల్ల మానవుడు ఎవడు కూడా నాకు ఈ వేదాలతోటి పని లేదండి అని అన్నాడు అని అంటే వాడు మానవుడు కాదు, వాడు పశువు కింద లెక్క. ఎందుకనంటే మహాత్ములైనటువంటి వాళ్ళందరూ కూడా సాక్షాత్తు స్వయంగా పరమాత్మ దగ్గర నుంచి విని శృతులుగా ఈ మంత్రాలన్నీ మనకి ఎందుకు ఇచ్చారు? అయ్యా మీరు బాగుపడండి అని. మనం బాగుపడటానికి కాబట్టి వాళ్ళు బాగుపడటానికైతే వాళ్ళ వరకు స్వీకరించేవాళ్ళు, వాళ్ళు బాగుపడేవాళ్ళు, మనకు ఉండేవి కాదు. కానీ ఎందుకు ఇచ్చారు? మనం బాగుపడటం కోసమే మహర్షులైనటువంటి వాళ్ళు ఈ వేద మంత్రాలన్నీ కూడా మనకి ఇచ్చింది. కాబట్టి ఈ వేదాలని అధ్యయనం చేసి వాటిలో నిక్షిప్తమై ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని మనం అందుకోవాలి. అలా అందుకోవాలి అని అంటే మనకి ఏం కావాలి? ఆత్మసూర్యుడు కావాలి. అంటే ఈ జ్ఞానాన్ని కనుక మనం అందుకోవాలి అని అంటే మన బుద్ధిలో బాగా సూక్ష్మమైనటువంటి తెలివి కావాలి. అదిగో ఈ తెలివి ఏదైతే ఉందో, ఈ ప్రకాశం ఏదైతే ఉందో అదిగో అదే సూర్యుడు, ఆత్మసూర్యుడు. ఈ సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ ఇక్కడ ఆత్మగా ఉన్నాడు. అందువల్ల ఈ వేద విజ్ఞానాన్ని మనం కనుక తెలుసుకోవాలి అని అంటే తప్పనిసరిగా ఈ సూర్యుడి యొక్క అవసరం తప్పనిసరిగా ఉంది. బుద్ధి బాగా ప్రకాశంగా ఉంటేనే ఈ వేద విజ్ఞానం అర్థమవుద్ది. వేద విజ్ఞానం అని అంటే ఇప్పుడు ఇది వేదమే, ఇప్పుడు మనం చెప్పుకుంటుంది అధర్వణ వేదం. కాబట్టి ఇదేదో వేదం అంటే ఇంకెక్కడుందో ఏముందో అని అనుకోబాకండి. ఇక్కడ చెప్తున్నది అధర్వణ వేదంలోది కదా ఈ సూర్యోపనిషత్తు. కాబట్టి అధర్వణ వేదాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉన్నాం. మరి ఇదంతా దేనికండి అని అంటే ఇది మన కోసం. మన కోసం దేనికనంటే మన స్వస్థితిలో మనం నిలవటానికి, మన మోక్షాన్ని మనం పొందటానికి, మన స్వస్థితి ఏదో మనం తెలుసుకొని మన స్థితిలో మనం ఉండి ఈ జన్మను సార్థకం చేసుకోవటం కోసం. ఇలా సార్థకం చేసుకోవటం కోసమే ఈ వేదాలన్నీ కూడా మనకు ఉన్నాయి. అందుకే సమస్తమైనటువంటి వేదాలు, సమస్తమైనటువంటి సూక్తులు అన్నీ కూడా అయ్యా నువ్వే అని ఆ సూర్యుని ఉపాసన చేస్తున్నావు. ఋగ్వేదం నువ్వే, యజుర్వేదం నువ్వే, సామవేదం నువ్వే, అధర్వణ వేదం నువ్వే. కాబట్టి అన్ని ఛందస్సులు కూడా నీవే. ఛందస్సులు అంటే అన్ని రకాలైనటువంటి మంత్రాలకు ఉపయోగించినటువంటి ఛందస్సు. కాబట్టి ఇవన్నీ కూడా నీవే. కాబట్టి పరమాత్మ యొక్క ప్రతినిధిగా ఆత్మసూర్యుడి యొక్క వెలుగు మనలో ఉంది.
పరమాత్మ యొక్క ప్రతినిధిగా ఆత్మసూర్యుడి యొక్క వెలుగు మనలో ఉంది, ఉండి సర్వాన్ని తెలుసుకోగలుగుతూ ఉంది. మనం అన్ని తెలుసుకోగలుగుతున్నామంటే ఆ ఆత్మసూర్యుడి వల్లనే. అసలు మనం పనిచేస్తున్నామంటేనే ఆత్మసూర్యుడి వల్ల. కాబట్టి తెలుసుకుంటున్నామనంటే మన బుద్ధికి బాగా ప్రచోదనం ఇచ్చి ఆ బుద్ధిని బాగా సూక్ష్మం చేసి తెలుసుకునేటట్టుగా చేస్తున్నటువంటిది అదిగో ఆ ఆత్మసూర్యుడు. కనుక ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్ణ వేదాలన్నీ కూడా, అలాగే ఛందస్సు అంటే వేద సూక్తాలు, ఈ వేద సూక్తాలన్నీ కూడా ఓ సూర్య భగవానుడా నీవే అని ఇక్కడ చెప్పడం జరుగుతాం. ఈ ప్రకారంగా సూర్యుడిని ఉపాసన చేయాలి. ఇదే సూర్యోపాసన. మరి ఏమండి నేను రామోపాసన చేస్తానండి అన్నారనుకోండి, అప్పుడు రాముడిని కూడా ఇట్లనే ఉపాసన చేయాలి. ఎట్లనే ఉపాసన చేయాలంటే ఇదే మాటలక్కర్లా. ఓ రామచంద్ర, నువ్వే నన్ను తరింపజేసేటువంటి వాడివి, నిన్నే నేను నమ్ముకున్నాను, నా బుద్ధిని బాగా ప్రచోదనం చెయ్యి, నాకు తెలివితేటలు ప్రసాదించు, ఈ జ్ఞానాన్ని పొందేటట్టుగా చెయ్యి, సాధనలో నిలబడేటట్టు చెయ్యి, నా మనస్సుని కాస్త బాగా ప్రశాంతంగా ఉంచు అని ఇవన్నీ నువ్వు చేయగలిగినటువంటి వాడివి. రాముడినైనా ఉపాసన చేయొచ్చు, కృష్ణుడైనా ఉపాసన చేయొచ్చు, ఇంక ఏ దేవతనైనా ఉపాసన చేయొచ్చు, నీ ఇష్టం. కాబట్టి ఇలా ఉపాసన చేసేటువంటి విధానం ఒకటిగా తెలుసుకుంటే ఎవరినైనా ఉపాసన చేయొచ్చు. సరే, ఎవరినైనా ఎందుకంటే ప్రత్యక్ష నారాయణుడు ఇక్కడ ఉన్నాడు కదా, సూర్యభగవాన్ అంటే ఆ సూర్యభగవానుడే ఉపాసన చేస్తూ ఉండవచ్చు. ఈ విధంగా ఉపాసన చేసేటువంటి విధానాన్ని మనకిక్కడ తెలియజేశారు. ఇక సూర్యుడి నుంచే సమస్తము వచ్చింది అని ఈ ఉపాసనలో భాగంగా మరొక మంత్రంలో చెప్పబోతా ఉన్నారు. 5వ మంత్రం. మనం దాన్ని రేపు చెప్తాం.